నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పరిగి మహాత్మా జ్యోతిబా ఫులే బాలికల గురుకుల పాఠశాలలో జాతీయ గణితం దినోత్సవం. ముఖ్య అతిథిగా విచ్చేసిన సేవారత్న అవార్డు గ్రహీత డాక్టర్ వెన్న ఈశ్వరప్ప. గడ్డం వెంకటస్వామి 10వ వర్ధంతి. మాల సంఘం జాతీయ కార్యదర్శి రాగుల రాములు ఆధ్వర్యంలో గడ్డం వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చనిపోయిన రేవతి కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన మంత్రి. పెబ్బేరు జాతీయ రహదారిలో పార్టీ గ్యాంగ్ దోపిడీ కేసులో 4 నిందితుల అరెస్ట్. వారి నుండి 45 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని మహాత్మా జ్యోతిబా ఫులే బాలికల గురుకుల పాఠశాల పరిగినందు ప్రత్యేక ఆహ్వానితులు పార్థసారథి సేవారత్న అవార్డు గ్రహీత స్టేట్ ఓబీసీ మోర్చా జనరల్ సెక్రటరీ డాక్టర్ వెన్న ఈశ్వరప్ప, పెంటయ్య గుప్తా, విజయ్ కుమార్, నరసింహ, గోవింద్ నాయక్, సిద్దిక్, పాఠశాల ప్రిన్సిపాల్ హరిత సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో వివిధ గణిత శాస్త్ర ప్రదర్శన, సంస్కృతి కార్యక్రమాలు, వివిధ రకాల పోటీలు నిర్వహించి ప్రత్యేక విందు భోజనం ఏర్పాటు చేశారు. ఆహ్వానితులు విద్యార్థుల కోసం బ్లాక్ బోర్డులు, వివిధ రకాల పుస్తకాలు అందించారు. ఈ కార్యక్రమంలో సేవారత్న అవార్డు గ్రహీత డాక్టర్ వెన్న ఈశ్వరప్ప విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన జీవితం, విద్య యొక్క విలువలు, వారి జీవిత అనుభవాలు, పలు విషయాలపై అమూల్యమైన సందేశాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద మాల సంఘం జాతీయ కార్యదర్శి రాగుల రాములు ఆధ్వర్యంలో గడ్డం వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాగుల రాములు మరియు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ ఇరువురు మాట్లాడుతూ వెంకటస్వామి చిన్నతనం నుండి బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలిచారన్నారు. అన్ని కులాల వారికి ఎనలేని సేవ చేశారని, కాంగ్రెస్ పార్టీలో ఉండి తుది శ్వాస వరకు తన వంతు కృషి చేశారని గుర్తు చేశారు. వెంకటస్వామి లాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం తీరని లోటన్నారు. పేదల కోసం నిరంతరం పోరాటం చేశారని, ఆయన చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన చేసిన సేవలను గుర్తించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కమ్మరి రాజారాం, అంబేద్కర్ యూత్ అధ్యక్షులు సీతల్ల మోహన్, కమ్మరి వెంకటేష్, గౌరు బక్కయ్య, మ్యాదరి దేవయ్య, బండస్వామి, కమ్మరి కోటేష్, మ్యాదరి మధు, పూజం రాజయ్య మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గడ్డం వెంకటస్వామి గారు అంటే ఎవరికి తెలియదు. కాకా గారి యొక్క 10వ వర్ధంతి సందర్భంగా వారికి పూలమాలలు వేసి తెలంగాణ నివాళులు అర్పించడం జరిగింది. వారు చిన్నతనం నుంచే బడుగు బలహీన వర్గాల వైపు ఉండుకుంటూ హైదరాబాద్ సిటీలో మరియు సికింద్రాబాద్లో గుడిసెలలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు అండగా వండుకుంటూ వారి యొక్క బాగోగులు చూసుకున్నటువంటి మహనీయుడు. వారికి వారి యొక్క సేవలను అందించిన క్రమంలోనే వారికి గుడిసెల వెంకటస్వామి అని పేరు రావడం జరిగింది. వారు మన పెద్దపల్లి నియోజకవర్గం నుంచి పలు పర్యాయాలు ఎంపీగా గెలిచి ఇందిరాగాంధీ హయాంలో కానీ, స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్న సమయంలో కానీ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మహనీయుడు. ఆయన యొక్క జీవిత ఆశయం తెలంగాణ కావాలని, తెలంగాణ ప్రజాసమితి 1969లో తెలంగాణ కావాలన్నటువంటి గొప్ప మహనీయుడు. అదే క్రమంలో అప్పుడే వెంకటస్వామి గారు ఎంపీగా గెలిచినటువంటి మహనీయుడు. మొత్తానికి మలి ఉద్యమంలో తను బ్రతికుండగానే తెలంగాణను చూసినటువంటి వ్యక్తి. వారికి ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెద్ద మనసుతో స్పందించారు. సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ తరపున 25 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నానని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. పరిహారం ఇస్తామని చెప్పిన అల్లు అర్జున్ మాట నిలబెట్టుకోలేకపోయాడని విమర్శించారు. వేరే ముందు నా కొడుకు రోడ్ యాక్సిడెంట్ జరిగిపోతే ఫౌండేషన్ పెట్టి 13 ఇయర్స్ దాని మీద ఇస్తున్నారు. 25 లక్షలు బ్యాంకులు వేసుకున్నాం. హాస్పిటల్ ఎవరేం అడగరు. పిల్లవాడు మంచిగా అవుతాడు దేవుని దయ వల్ల. సరే అన్యాయం జరిగింది,
ఆమెనే నిన్ను బతికించింది, ఆమె చనిపోయింది. లివర్ ఇచ్చి నీకు బతికించి ఆమె చనిపోయి ఇవన్నీ పేపర్లు చదివితే మాకు చాలా బాధ అనిపించింది. ఎత్తి ఏం చెప్పాలి మేము? మనం వచ్చి లోపల ఐసీ చూసి మా అమ్మడు వచ్చి అందుకనే అలాగే మేము సీఎం గారు రోజు మాట్లాడతాం. మేము స్ట్రిక్ట్ మేము చెప్పినాం అందరికీ ఒకటే రూల్. సెకండ్ అప్లికేషన్ పెట్టి థర్డ్ రిజెక్ట్ చేసినాం. ఫోర్త్ వనపర్తి జిల్లాలో సంచలనం సృష్టించిన పెబ్బేరు జాతీయ రహదారిపై దారి దోపిడీకి సంబంధించిన కేసులో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 45 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ వివరాలను వెల్లడించారు. श्रीराम शिवाजी शिंदे और हाथ उठाओ. श्रीराम शिवाजी शिंदे. श्रीराम शिवाजी शिंदे और हाथ उठाओ. श्रीराम शिवाजी शिंदे. ఈ నెల 18వ తారీఖు ఎర్లీ మార్నింగ్ వనపర్తి జిల్లా పెబ్బేరు దగ్గర నేషనల్ హైవే 44 ఈ యొక్క రోడ్డు పక్కన పార్కింగ్ స్థలంలో నిర్దేశించబడిన రోడ్ బే అంటారు దాన్ని. అక్కడ ఒక హైవే రోబరీ జరిగింది. జగిత్యాల జిల్లాకు చెందిన ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు చెందిన గోపిడి రజని మరియు ఆవిడ అంగన్వాడీ టీచర్ 8 మంది కుటుంబ సభ్యులు నైబర్స్తో కలిపి తిరుపతి అరుణాచలంకి 13వ తారీఖున వెళ్ళి 5 రోజులు యాత్ర పూర్తి చేసుకున్న తీర్థయాత్ర ఎర్లీ మార్నింగ్ సుమారు 2 గంటలకి పెబ్బేరు దగ్గర హైవే పక్కన 2 ట్రాక్టర్లు చెరుకు ట్రాక్టర్లు ఉంటే సో ఇక్కడ సేఫ్టీ అని అక్కడికి వచ్చి నేచర్ కాల్స్కి వెళ్ళడం. తర్వాత డ్రైవర్ సంతోష్ ఓనర్ అతను కొద్దింత స్లీపీగా ఉండడం వల్ల కొద్ది రెస్ట్ తీసుకుని జగిత్యాల వెళ్ళాలి కదా అని అతన్ని కొద్దిసేపు రెస్ట్ తీసుకుని వెళ్దామనే ఉద్దేశంతో ఆ రెస్ట్ తీసుకునే నేపథ్యంలో 6 సభ్యులు అంటే యాపరెంట్గా 4 ఉన్నారు. ఆకస్మికంగా ముందు వీళ్ళకి తెలియకుండా పైన ఏదైతే లగేజ్ ఉందో ఆ లగేజీని కట్ చేసి తీసుకువెళ్ళి ఫీల్డ్లో చూసుకున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఆకుల వారికి సర్వే నంబర్ 2003/3లో పట్టాదారుడైన కొప్పుల వెంకటేశ్వరరావు వద్ద నుండి తల్లడి రాజకుమారి గిరిజన మహిళ భూమి కొనుగోలు చేసింది. ఆ భూమిలో గిరిజనేతరులు పూదోట సామ్రాజ్యం రాజేష్ కుమారులు తనని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఐటీడీఏ ఎస్డీసీ కోర్టులో కేసులు వేసింది. విచారణలో ఉన్న కోర్టుకు రాకుండా ఆ భూమిలో దౌర్జన్యంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు మరియు కొంతమంది భూ సెటిల్మెంట్
దళారులతో ఆ భూమిలోకి అర్ధరాత్రి పూట ప్రవేశించి రేకుల షెడ్డు నిర్మించారు. రేకుల షెడ్డును తొలగిస్తామని అధికారులు 3 రోజులుగా ప్రయత్నించినా రాజకీయ నాయకుడి ప్రోద్బలంతో వారు ఖాళీ చేయటం లేదు. షెడ్యూల్ చట్టాల ప్రకారం అధికార యంత్రాంగం గిరిజన మహిళలకు అన్ని విధాలుగా సహాయం అందించాల్సి ఉన్నప్పటికీ ఈ రాజకీయ నాయకుడి అనడాలతో ఈ దళారులతో కోర్టు పరిధిలో సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన సమస్యను శాంతి భద్రతగా తీసుకువెళుతూ భయాందోళనకు గురి చేస్తున్నారని ఆ గిరిజన మహిళ ఆవేదన చెందుతుంది. నా పేరు తల రాజకుమారి 203/3 సర్వే నెంబర్లో 3.5 గుంటలు స్థలం కొనుక్కున్నా. అయితే అది జస్టిస్ కోర్టులో కేసు నడుతుంది. అయినా కూడా కొంతమంది గిరిజనేతరులు పూదోట సామ్రాజ్యం, పూదోట రాజేష్ కుమార్ అనే వ్యక్తులు కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తల అండదండలు చూసుకొని అక్కడ అక్రమంగా రాత్రి షెడ్ వేసింది. ఇప్పటికీ 5 రోజులు అవుతుంది. మరి ఎంఆర్ఓ ఆఫీసులకు కానీ, గ్రామ పంచాయతీ సిబ్బందికి కానీ, పోలీస్ స్టేషన్కి కానీ, అన్నిటికీ కలెక్టర్ గారికి కానీ మరి వాళ్ళందరికీ నా కాగితాలు ఏవైతుంటే సమర్పించాను. కానీ ఇంతవరకు ఎవరు న్యాయం చేయట్లేదు. మరి దాని దగ్గరికి వెళ్తే వాళ్ళు దాడికి పాల్పడతారు. గొడ్డలు తీసుకొని రాధిక, గండెపల్లి సత్యం, మరి ఇంకా కొంతమంది మహాలక్ష్మి వాళ్ళందరూ నాపైకి దాడికి దిగుబడి గొడ్డలు తీసుకొని వచ్చి బూతులు మాట్లాడడం. మరి రాత్రికాల సమయంలో మరి మేము మామూలుగా అక్కడ ఏ పని జరగకుండా జేసీబీని అక్కడ పెడదామని వెళ్తే చాలామంది వచ్చి దౌర్జన్యంగా మా పైన దాడి చేసిండ్రు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన కూడా ఇంతవరకు మరి వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా పైగా మా గురించి దుష్ప్రచారం చేసుకుంటూ నటిస్తూ మరి హెల్త్ ప్రాబ్లం అయింది నటిస్తున్నారు. మరి దీని గురించి మాకు మరి గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ అక్కడికి వచ్చి మరి ఆ షెడ్యూల్ తొలగించే క్రమంలో వారు మరి పాయిజన్ తీసుకొని చనిపోతామని బెదిరించడంతో మరి దాన్ని తీయలేకపోతున్నారు. అలాగే పోలీసు అధికారులు కూడా మరి కాంగ్రెస్ కార్యకర్తల అండదండలు చూసుకొని మరి దాన్ని కాల్ చేయించలేకపోతే ఎవరు ముందుకు రాలేకపోతున్నాను. గిరిజన మహిళనైనా నేను 1/70 యాక్ట్లో నాకు న్యాయం ఎవరు న్యాయం చేయట్లేరు. మరి దీని గురించి మరి సీతక్క గారు న్యాయం చేయగలరని కోరుతున్నాను. తెలంగాణ ట్రాఫిక్ విభాగం ఎంపిక చేసిన ట్రాన్స్జెండర్ కానిస్టేబుల్ విధుల్లో చేరారు. హైదరాబాద్లో ట్రాఫిక్ కూడళ్ల వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ప్రత్యేక నియామకం ద్వారా 39 మంది ట్రాన్స్జెండర్లను ఉన్నతాధికారులు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన వారికి 15 రోజుల పాటు ట్రాఫిక్ విధులకు సంబంధించి అధికారులు శిక్షణ ఇచ్చారు. డ్రిల్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, అవుట్డోర్, ఇండోర్తో పాటు పలు టెక్నికల్ అంశాల్లో వారికి శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకున్న ట్రాన్స్జెండర్లతో జూబ్లీహిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఆవరణలో డెమో నిర్వహించారు. ट्रैफिक के लिए पोजीशन ग्रुप नंबर 2 4 पार्ट 56 मूवमेंट्स कंटिन्यू करेगा. रेडी 1 2 3 4 5 6 7 8 9 10 11 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 1 2
హైదరాబాద్లో అల్లు అర్జున్ నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయలేనంటూ విద్యార్థి సంఘాలు అల్లు అర్జున్ నివాసం ఎదుట ఆందోళన చేపట్టాయి. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఖబర్దార్ అల్లు అర్జున్ అంటూ కూడా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు అల్లు అర్జున్ నివాసం పైకి రాళ్లు, టమాటాలు విసిరారు. అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. రాళ్లు తగిలి అల్లు అర్జున్ నివాసంలోని పూల కుండీలు ధ్వంసమయ్యాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో అల్లు అర్జున్ నివాసం వద్ద భద్రతను పెంచారు. हो गया चलो ये वीडियो निकालो और ऊपर से निकालो నువ్వు ఎట్లా చెప్తే అట్లానా నీ మాట కాదంటమ్మా తీసుకోండి ధ్వంసం చేసి అల్లు అర్జున్ నివాసంలోకి చేరుకున్నటువంటి నువ్వు పడతావు అటు సెక్యూరిటీ సిబ్బంది వాదించడంతో పెద్ద ఎత్తున గందరగోళం ధ్వంసం చేసి అల్లు అర్జున్ నివాసంలోకి చేరుకున్నటువంటి నువ్వు పడతావు అటు సెక్యూరిటీ సిబ్బంది వాదించడంతో పెద్ద ఎత్తున గందరగోళం సిరిసిల్ల పట్టణంలోని సాయినగర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వాహన తనిఖీలు చేపట్టామని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురి కావద్దని కోరారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని, వారికి వాహనాల మీద సరైన అవగాహన లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని కోరారు. వాహనాలకు రిజిస్ట్రేషన్, సరైన నంబర్ ప్లేట్లు, లైసెన్సులు లేనటువంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల చాలా అనర్థాలు జరుగుతాయన్నారు. అలాంటివి జరగకుండా మైనర్లపైన ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని అన్నారు. మద్యం సేవించి నడిపిన వారి 21 వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అదే అందుకని లోపల పెట్టుకుంటున్నాను. మీరు హెల్మెట్ పెట్టాలని తెలుసు కదా? తెలుసు సార్. మరి తెలిసినప్పుడు మరి ఎట్లా నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే పని చేస్తావు? ఇది కాదు, నువ్వు హెల్మెట్ పెట్టుకొని పని చేయవు కదా. కవర్ దగ్గర సార్ పక్కన కాదు. నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఏమైనా కాదు, నువ్వు డ్రైవింగ్ చేసినప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి, పని చేసినప్పుడు హెల్మెట్ తీసేది. మేము కూడా హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తాం కదా, మేము వచ్చి హెల్మెట్ పెట్టుకొని పని చేయాలి. మేము మా కంపెనీ ఎస్పీ సార్ గారి ఆదేశాల మేరకు సిరిసిల్ల టౌన్ నందు సుమనమైన వాహన తనిఖీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా డీడీ తాగి నడపడము, మద్యం సేయించి నడపడం కానీ, చిన్నపిల్లలకు వెహికల్ ఇవ్వడం కానీ, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం కానీ, వితౌట్ రిజిస్ట్రేషన్ లేకుండా వాహనాలు నడపడం కానీ, లైసెన్స్ లేకుండా కానీ ఇలాంటివి చేయడం చట్ట ప్రకారం నేరం. వాటికి తగ్గట్టు శిక్షలు ఉంటాయి, ఫైన్లు కూడా ఉంటాయి. సో ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపద్దు. వాటి వల్ల అనర్థాలు జరుగుతాయి, యాక్సిడెంట్లు జరుగుతాయి. కాబట్టి మద్యం సేవించడం అది చట్ట ప్రకారం తప్పు. కాబట్టి సేవించడం వల్ల జరిగే అనర్థాలు, దానివల్ల వాహనాలు నడపడం వల్ల జరిగే అనర్థాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో వాటిని నివారించడం కోసం మేము ఎక్కువ కేసులు చేయడం జరుగుతుంది. మా పిల్లలకి వాహనాలు ఇవ్వడం వల్ల వాళ్ళకి వెహికల్ పైన కమాండ్ ఉండదు, పట్టు ఉండదు. కాబట్టి యాక్సిడెంట్లు జరగడానికి అవకాశం ఉంది. సో వీటిని నివారించడానికి కూడా మేము రీసెంట్గా మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవ్ చేసినాం. సో వాటికి కట్టుబడి ఎవరు కూడా వెహికల్ చిన్నపిల్లలకు ఇవ్వకండి, ఇలాంటి అనర్థాలు జరగకుండా కాపాడండి. ఇవాళ 21 మద్యం తాగిన వెహికల్లను మేము సీజ్ చేసాం. అందులో అంటే సీజ్ ఏం చేయము, వెహికల్ డీటైన్ చేసుకుంటాం. తాగిన వ్యక్తులకు వెహికల్ ఇవ్వకండి, వాళ్ళకు కూడా తాగిన వాళ్ళకు వెహికల్ ఇవ్వకుండా మేము మా దగ్గరనే డీటైన్ చేసుకుంటాం. ఇందులో సరైన ధృవపత్రాలు సమర్పించి తాగని వ్యక్తులు వస్తే వాటిని వల్ల రిలీజ్ చేయడం జరుగుతుంది.
కొత్తగూడెంలో సింగరేణి 136వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సంబరాలను ఎంతో ఆడంబరంగా నిర్వహించారు. సింగరేణి తల్లి స్థాపించి 135 వసంతాలు పూర్తి చేసుకుని 136వ వసంతానికి చేరుతున్న తరుణంలో ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కొత్తగూడెం ప్రకాశం స్టేడియం నందు విజయోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫైనాన్స్ ఎం బలరాం అయ్యర్ సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ప్రధాన సింగరేణి హెడ్ ఆఫీస్ నుండి సింగరేణి సంస్థలో పనిచేస్తున్న అధికారులు, అనధికారులు, ఉద్యోగులు, స్థానికులు భారీ ర్యాలీగా పాల్గొని హెడ్ ఆఫీస్ నుండి పోస్ట్ ఆఫీస్ సెంటర్ ప్రకాశం వరకు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సింగరేణి సంస్థలు మొత్తం అన్ని రకాల డిపార్ట్మెంట్ వారికి సంబంధించిన డెమోను ప్రకాశం స్టేడియంలో నిర్వహించిన స్టాళ్లను కన్నుల విందుగా ఏర్పాటు చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫైనాన్స్ వారి చేతుల మీదుగా స్టాళ్లను రిబ్బన్ కట్ చేయించారు. అక్కడికి వచ్చిన వారంతా వారు చూపిస్తున్న నృత్యాలను, ప్రాజెక్టులను తిలకించి ఆనందించారు. వారితో పాటు ఉద్యోగుల యొక్క సంక్షేమం కొరకు తర్వాత అలాగే కార్మికులు దీపావళి కాంట్రాక్ట్ కార్మికులకు ఫస్ట్ టైం బోనస్ ఇవ్వడం లాభాల్లో అది సార్ సంక్షేమ కార్యక్రమాలు కార్మిక రావడం జరుగుతుంది. ఏ కంపెనీలో లేని సంక్షేమ కార్యక్రమాన్ని సంక్షేమ ఫెసిలిటీస్ని అందరూ కూడా అందిస్తున్నారు. అందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు సంక్షేమ విభాగం వారు. అలాగే ఎడ్యుకేషన్లకు ఫోన్ అలాగే పొందుతున్న క్రీడాకారులు కూడా ఉన్నారు. వారందరూ కూడా ఎంతో ప్రోత్సహిస్తూ వారి యొక్క స్టాల్ని మన గౌరవ అతిథులు మరి గారికి ముఖ్య అందరూ కూడా వారి యొక్క టైలరింగ్, బ్యూటిషియన్ ప్రభావిత ప్రాంతాల్లో వారి ఆశాజ్యోతిగా ఉంది. ఫోటోలు కల్పించేసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరిగి మహాత్మా జ్యోతి బాపులే బాలికల గురుకుల పాఠశాలలో జాతీయ గణితం దినోత్సవం. ముఖ్య అతిథిగా విచ్చేసిన సేవారత్న అవార్డు గ్రహీత డాక్టర్ వెన్న ఈశ్వరప్ప. గడ్డం వెంకటస్వామి 10వ వర్ధంతి. మాల సంఘం జాతీయ కార్యదర్శి రాగుల రాములు ఆధ్వర్యంలో గడ్డం వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చనిపోయిన రేవతి కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన మంత్రి. పెబ్బేరు జాతీయ రహదారిలో పార్టీ గ్యాంగ్ దోపిడీ కేసులో 4 నిందితుల అరెస్ట్. వారి నుండి 45 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.